నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ 9+ న్యూస్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనారోగ్యం నుంచి కోలుకుంటున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు ఆదివారం హైదరాబాద్ రానున్న మోడీ పవన్ ఇంటికెళ్లి ఆయన్ను పరామర్శిస్తారు. సైనసైటిస్ సమస్యకు సర్జరీ చేయించుకున్న పవన్ హైదరాబాద్ లోని తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘన విజయం తర్వాత మోడీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే అని వస్తున్న వార్తల నేపథ్యంలో పవన్ తో మోడీ భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏపీలో చంద్రబాబు నాయకత్వంలో కొనసాగుతున్న ఎన్డీఏ ప్రభుత్వంలో పవన్ కు చెందిన జనసేన పార్టీ భాగస్వామిగా ఉంది. ఇక తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతూ వస్తోంది. బెంగాల్ విజయంతో మోడీ కన్ను ఇప్పుడు తెలంగాణపై పడింది. రానున్న 2.5 ఏళ్లలో తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసే దిశగా నాయకులకు కార్యకర్తలకు మోడీ దిశానిర్దేశం చేస్తారని పార్టీ శ్రేణులైతే చెప్పుకుంటున్నాయి. ఇక కాంగ్రెస్ విముక్త భారత్ దిశగా అడుగులేస్తున్న కాషాయ కూటమి మోడీ పర్యటనను తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ లైన్ లో ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి, అసలు ఈ పర్యటన వెనుక మెయిన్ అర్థం ఎలా చూడాలి? గుడ్ ఈవినింగ్ మాధవి. రేపు అనగా రేపు ఆదివారం మధ్యాహ్నం నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్కి వస్తున్నారు. అది అఫీషియల్ ఆల్రెడీ షెడ్యూల్ రిలీజ్ అయింది. కొన్ని అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కొన్ని పార్టీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో ముఖ్యంగా రేపు పవన్ కళ్యాణ్ రేపు పరామర్శించినారు. ఇటీవల చిన్న సర్జరీ జరిగింది, సర్జరీతో రెస్ట్ తీసుకుంటున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 68 లో పవన్ కళ్యాణ్ నివాసం ఉంటుంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నారు. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నారు, కీలక నేతగా ఉన్నారు. సో ఆల్మోస్ట్ మోడీతో పవన్ కళ్యాణ్ ప్రయాణం చేస్తున్నారు రాజకీయంగా. సో రేపటి యొక్క విజిట్ అంటే స్వయంగా నరేంద్ర మోడీ, చాలా ప్రోటోకాల్ ఉంటుంది, చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది. స్వయంగా నరేంద్ర మోడీ మరి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళడం అనేది ఒక రాజకీయ వర్గాల్లో ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. ఆల్రెడీ చర్చ జరుగుతుంది. సో దీనికి ఒకవేళ కారణం నరేంద్ర మోడీ రావడం గల కారణం చూసినట్లయితే సౌత్ లో బీజేపీ పాగా వేయాలని ప్లాన్ చేస్తుంది. సౌత్ లోనే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ రావాలి అధికారంలో ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే 21 రాష్ట్రాల్లో, మొన్న పశ్చిమ బెంగాల్తో కలుపుకుంటే 21 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. ఇప్పటికీ మిగతా రాష్ట్రాల్లో కూడా అధికారం రావాలని వచ్చే జనరల్ ఎలక్షన్స్ లో స్కెచ్ చేస్తుంది. మాస్టర్ ప్లాన్ తో, బ్లూ ప్రింట్ తో బీజేపీ ముందుకెళ్తా ఉంది. స్వయంగా అవసరమైతే బీజేపీ సొంత మెజారిటీ లేదంటే ఎన్డీఏ పక్షాలతో ఎట్టకేలకు అధికారంలోకి రావాలి. అటు కేంద్రంలో అదేవిధంగా రాష్ట్రాల్లో కూడా అధికారంలో రావాలి. దీనికి ఏ రాష్ట్రాల్లో కీలక నేతలు ఎవరున్నారు, సినీ గ్లామర్ కావచ్చు, లేదా ఓట్ బ్యాంక్ ను ఆకర్షించే నేతలు ఎక్కడెక్కడ ఉన్నారని ఒక్కొక్క స్టేట్ లో బీజేపీ వెతికి మరీ పట్టుకుంటుంది. వాళ్ళను ఫోకస్ చేస్తుంది, వాళ్ళను పార్టీలో జాయిన్ చేపించుకోవడం లేదా వాళ్ళకు సంబంధించిన కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడము, వీటన్నిటిని చూస్తే మనకు స్పష్టంగా కనబడుతుంది వాళ్ళ యొక్క ఓట్ బ్యాంక్ షిఫ్ట్ కావాల్సింది. సో కాబట్టి ఖచ్చితంగా ఇవాళ పవన్ కళ్యాణ్ సౌత్ లో ఒక స్టార్ గా ముందుకు పెట్టి, ఒక ప్రధాన నేతగా స్టార్ క్యాంపెయిన్ కూడా ముందు పెట్టి వెళ్లాలనే ఆలోచనలో ఉంది. ఇటీవల మనం మహారాష్ట్ర ఎలక్షన్ చూస్తే పవన్ కళ్యాణ్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ స్వయంగా బీజేపీ కోసం ప్రచారం చేశారు, ఎన్డీలో ఉన్నాడు కాబట్టి. అక్కడ బీజేపీ చాలా సీట్లు గెలుచుకుంది. ఎప్పుడు గెలవని సీట్లు కూడా కొన్ని చోట్ల గెలుచుకుందని కూడా బీజేపీ ప్రకటించింది. స్వయంగా నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ అభినందించారు. సో దీన్ని మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ కు హై ప్రియారిటీ ఇస్తున్నారు. సో ఏపీలో ఇప్పటికే తను డిప్యూటీ సీఎం ఉన్నారు ఎన్డీఏలో. అదేవిధంగా తెలంగాణ కావచ్చు, అదేవిధంగా తమిళనాడులో కావచ్చు, కేరళ కావచ్చు, కర్ణాటకలో కావచ్చు. ఈ సౌత్ లో ఖచ్చితంగా లోకల్ ప్రభుత్వాలు అంటే స్థానిక ప్రభుత్వాలు రావాలి, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులు రావాలంటే ఖచ్చితంగా పవన్ లాంటి వాళ్ళు అవసరం. అందుకనే పవన్ కూడా చాలా మోడీకి ప్రియారిటీ ఇవ్వడం, ఢిల్లీకి వెళ్ళి ప్రత్యేకంగా కలవడము, ఇవంతా మనం చూస్తున్నాం. సో ఇదంతా ఒక పొలిటికల్ గేమ్ లాగా కనబడుతుంది. అధికారంలోకి రావాలి ఎట్టికేళ్ళకి. కానీ రాజ్ కుమార్, మరి ఎంత సినీ గ్లామర్ పవన్ కళ్యాణ్ కి తోడున్నా కూడా ఆల్రెడీ ఆయన ఏపీకి పరిమితమైన ఒక నాయకుడుగానే ఇక్కడ అంటే తెలంగాణ వాళ్ళు చూస్తున్నారు. సో ఇప్పుడు తెలంగాణలో పవన్ చరిష్మా పనిచేస్తుందా, మోడీకి ప్లస్ అవుతుందా, ఏమనుకోవాలి? రైట్.
మీరు అన్న ప్రకారం చూసినట్టయితే నార్త్ లో కొంత దైవభక్తి ఉంటుంది, సౌత్ లో సినీ గ్లామర్, సినీ అభిమానులు ఎక్కువ ఉంటారు. సో మన ఏపీ తెలంగాణ ఒకటి చూసినట్టే పవన్ కళ్యాణ్ కు కొంత చరిష్మా ఉంది. కాకపోతే ఏపీలో అతను పోటీ చేశాడు, టీడీపీ, బీజేపీ, జనసేన 3 కలిపి అధికారంలోకి వచ్చాయి. సో తెలంగాణలో అంటే సినీ పరిశ్రమ అంతా కూడా తెలంగాణలో క్యాపిటల్ గా ఉంది. సో తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ కు కూడా అభిమానులు ఉన్నారు. సో పెద్ద ఏపీ అంతా కాకపోయినా తెలంగాణలో కొంత అభిమానులు ఉన్నారు. సో దీన్ని పోలరైజేషన్ చేయాలి ఓట్ల కోసం. సో ఇప్పటి నుంచే నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఇప్పటి నుంచే పవన్ కళ్యాణ్ కనుక ప్రియారిటీ ఇస్తున్నామని ఫ్యాన్స్ కానీ లేకపోతే ప్రజలకు కానీ ఓటర్లకు కానీ ఒక సంకేతం ఇచ్చినట్లయితే, కొంచెం టైం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ తో పాటు అంటే పవన్ కళ్యాణ్ ప్రియారిటీ ఇస్తున్నట్టే తనతో పాటు సినీ పరిశ్రమ కూడా ఉంటుంది. సో సినీ పరిశ్రమల్లో ఉన్న ప్రముఖ నటులు కూడా కొంతమంది ఇప్పటికే బీజేపీకి వచ్చారు. రాబోయే ఎలక్షన్ లో ఎవరెవరైతే తెలంగాణలో ఓటర్లను ఆకర్షించే సినీ ప్రముఖులలో పవన్ కళ్యాణ్ బేస్ చేసుకొని వాళ్ళను కూడా బీజేపీలో జాయిన్ చేసుకోవడానికి బీజేపీ ప్లాన్ చేస్తుంది. సో ఒక మంచి నటుడు వస్తే, ఒక హీరోయిన్ కానీ హీరో కానీ ఒక సెలబ్రిటీ కనుక వస్తే ఖచ్చితంగా వాళ్ళతో కొంత ఓట్ షిఫ్ట్ అవుతుందనే ఆలోచనలో బీజేపీ ఉంది. అది కొంత మేరకు సక్సెస్ కూడా గతంలో అయింది. సో తెలంగాణ కాదు, అన్న విషయంలో పనిచేయని సినీ గ్లామర్, సినీ ఓట్లు, సినీ ఫ్యాన్స్ ఇప్పుడు తమ్ముడు విషయంలో పనిచేస్తుంది అంటారా? సో మనం చూసాం యాక్చువల్లీ చిరంజీవి విషయంలో కొంత ఫెయిల్ అయిందనే ఆ భావన ఉంది. ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు, దాన్ని విలీనం చేశాడు. సో చిరంజీవికి పవన్ కళ్యాణ్ మనం ఒకవేళ పోల్చితే చిరంజీవి రాజకీయంగా కొంత వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా ఒక పార్టీ పెట్టినప్పుడు వెంటనే అధికారంలోకి రావడము లేదా ముఖ్యమంత్రి కావడం అనేది ఒక్కొక్కసారి సాధ్యం కాదు. అందరూ ఎన్టీఆర్ లాగా, ఎంజీఆర్ లాగా అందరూ వెంటనే ముఖ్యమంత్రులు కాలేరు. కొంత వెయిట్ చేయాల్సి వస్తుంది, రాజకీయంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఆ రాజకీయంగా ప్రభుత్వం ఏర్పాటుకు పార్టీని విస్తరించే సమయం చిరంజీవి తీసుకోలేకపోయాడు. అదే పవన్ కళ్యాణ్ కోసం మనకు స్పష్టంగా కనబడుతుంది. పవన్ కళ్యాణ్ గురించి చాలా వార్తలు వస్తాయి. తను ఎవరి మాట వినడు, ఒకసారి డిసైడ్ అయితే ముందుకెళ్తాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా అడ్డంకులు వచ్చినా తన లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించడానికి ముందుకెళ్తాడు అనే అలాంటి ఆలోచన అంటే చిరంజీవికి పవన్ కళ్యాణ్ కొంచెం ఆలోచన ధోరణి వేరువేరుగా ఉంది. ఇద్దరు అన్నదమ్ములు అయినప్పటికీ ఆలోచనలు వేరున్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ ఇవాళ డిప్యూటీ సీఎం కాగలిగాడు. అదే చిరంజీవి కొన్ని రోజులకే కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం విలీనం చేశాడు. పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి వచ్చింది, కానీ పవన్ కళ్యాణ్ దాన్ని విరోధించాడు. అంటే అన్నదమ్ములు అయినప్పటికీ కొంతమందికి రాజకీయ కారణాలు కావచ్చు, లేదా టార్గెట్స్ కావచ్చు, కొన్ని ఆలోచనలు కావచ్చు, ప్రణాళికలు కావచ్చు, డిఫరెంట్ గా ఉంటాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ కు మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం దాకా వచ్చాడు. సో ఇప్పుడు విజయ్ సీఎం అవుతున్నాడు రేపు ప్రమాణ స్వీకారం. సో విజయ్ సీఎం అయినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు సీఎం కాలేడు అనే ఆలోచన ఖచ్చితంగా ఇప్పుడు కొత్తగా ఒకటి వస్తుంది. సో కాబట్టి బీజేపీ వాళ్ళు కేంద్రం నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ కేంద్ర ప్రభుత్వం చాలా హై ప్రియారిటీ ఇస్తే ఈ హై ప్రియారిటీ అనేది ప్రజల్లో, ఓటర్లలో కొంత చర్చ జరుగుతుంది. సో చర్చ జరగడం వల్ల ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ కాస్త ఓట్ బ్యాంక్ షిఫ్ట్ కావాలనే ఆలోచనలు. సో చిరంజీవికి పవన్ కళ్యాణ్కి స్లైస్ తేడా ఉంది. రాజకీయంగా ఆయన ఆలోచనలు ఈయన ఆలోచనలు వేరు కాబట్టి మేబీ పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ సహకారంతో లేదా వారి యొక్క సహకారం భాగస్వామ్యంతో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక కీలక నేతగా సౌత్ లోనే కాదు ఇండియాలో అనగా బీజేపీలో, ఎన్డీఏలో కూడా ఒక కీలక నేతగా ఎదగవచ్చు. థ్యాంక్ యూ రాజశేఖర్. రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఏపీలో చంద్రబాబు నాయకత్వంలో కొనసాగుతున్న ఎన్డీఏ ప్రభుత్వంలో పవన్ కు చెందిన జనసేన పార్టీ భాగస్వామిగా ఉంది. ఇక తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతూ వస్తుంది. ఇక బెంగాల్ విజయంతో మోడీ కన్ను ఇప్పుడు తెలంగాణపై పడిందని అందరూ అంటున్నారు. ఇక రానున్న 2.5 ఏళ్లలో తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసే దిశగా నాయకులకు, కార్యకర్తలకు మోడీ దిశానిర్దేశం చేస్తారని పార్టీ శ్రేణులైతే చెప్పుకుంటున్నాయి. ఇక కాంగ్రెస్ విముక్త భారత్ దిశగా అడుగులేస్తున్న ఈ కాషాయ కూటమి మోడీ పర్యటనను తనకు అనుకూలంగా మార్చుకోవాలని కూడా ప్లాన్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.